నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నెల్లూరు జిల్లా రాజకీయాలు అనూహ్యంగా శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి ఈ జిల్లా పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. అయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవడం, పార్టీలో అంతర్గత తిరుగుబాటు ఏర్పడడంతో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా ఎన్నికల ముందర బలం పుంజుకున్నటువంటి పరిస్థితి. ఇక నెల్లూరు లోక్సభ స్థానం పరిధి విషయంలో కూడా ఎవరు బరిలో నిలుస్తారనే అంశాలపైన కూడా ఒక స్పష్టత వచ్చేసింది. తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబంతో సహా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ లెక్కలు నెల్లూరు జిల్లా ఎన్నికల పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో లాంఛనప్రాయంగా ఆయన చేరిక క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబంతో సహా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, అలానే ఆనవ రామనారాయణ రెడ్డి కానీ, పి నారాయణ గారు, మాజీ మంత్రి నారాయణ గాని చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలానే ఒక సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీకి సంబంధించినటువంటి సభా కార్యక్రమాన్ని, అందులోనే పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు ఎంతోమంది నాయకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబం ఇద్దరు కూడా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కండువాలను కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలం పెరిగేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పార్టీ నాయకులందరూ కలిసి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం నెల్లూరు జిల్లా రాజకీయాలతో మనం పోల్చి చూసినప్పుడు. అయితే వైఎస్ఆర్సీపీ కూడా దీనికి తగ్గట్టుగా ఎత్తుకు పై ఎత్తు అన్న రీతిలో దూకుడు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అనూహ్యంగా క్షేత్రస్థాయిలో ఎన్నికలను ఇప్పటివరకు ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డిని బరిలోకి దింపాలనేటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇది అధికారికంగా ప్రకటించేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో అసలు హిస్టరీ ఎలా ఉంది, గతంలో ఏ పార్టీకి ఎంత పట్టుంది, ఎవరు విజయం సాధించారు, ఎవరు పై చేయి సాధించారు అనేటువంటి అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నెల్లూరు లోక్సభ స్థానం మొదటి నుంచి కూడా ఇందులో వచ్చేటువంటి దీని పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. ఇవి అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో టోటల్ ఆల్ కాన్స్టిట్యున్సీస్ వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో అన్ని అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. అలానే లోక్సభ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇక లోక్సభ స్థానం పరిధిని కనుక మనం ఒకసారి విశ్లేషించి చూస్తే మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా బ్లూగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ పుట్టినప్పటి నుంచి కూడా ఎక్కువ కాలం పాటు రిప్రజెంట్ చేసినటువంటి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే ఉన్నారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ, అది కూడా 1999లో ఎన్డీఏలో మొదటిసారి కలిసినప్పుడు బీజేపీతో కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక లాస్ట్ 4 ఎలక్షన్స్ చూస్తే ఇది కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో ఉన్నటువంటి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజమోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా 2012లో బై ఎలక్షన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టిన తర్వాత వైసీపీ తరఫున పోటీ చేసి ఆయన గెలిచారు. ఇక 2014లో రాజమోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యారు. 2019లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ బలాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అది కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2009 నుంచి కనుక ఇక్కడ సినారియో చూస్తే అప్పటికి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 54,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు, 3,75,000 ఓట్లు. అయితే ప్రజారాజ్యం పార్టీ నుంచి జన రామచంద్రయ్య పోటీ చేశారు, 1,38,000 ఓట్లు చీల్చడం అనేది ఇక్కడ చాలా పెద్ద పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. సో 2009 ఎలక్షన్స్ పరిస్థితి, 2012లో పార్టీ విడిపోయిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన తర్వాత మొదటి ఎలక్షన్స్ కింద మనం దీన్ని చూస్తే కనుక అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పట్టు కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేకపాటి ఫ్యామిలీ, రాజమోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి పట్టు ఇక్కడ కనిపిస్తుంది. 2,91,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నుంచి టి సుబ్రహ్మరెడ్డి బరిలో దిగారు, 2,43,000 ఓట్లకు పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి 1,54,000 ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక 2014 రాష్ట్ర విభజన ముందర జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి అక్కడ బలమైనటువంటి నాయకుడిగా నిలబడ్డారు. కానీ 13,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ప్లస్ బీజేపీ పార్టీలన్నీ కలిసి ఉన్నటువంటి ఎన్నిక ఇది. బీజేపీ అలానే జనసేన పార్టీ కూడా ఇక్కడ బాహాటంగానే మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అన్ని పార్టీలు కలిసినా కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. కేవలం 13,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 22,000 ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి ఉంది. సో 2019లో ఈక్వేషన్స్ మారినాయి. ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చి వైసీపీలో చేరినటువంటి పరిస్థితి. బీద మస్తాన్ రావు
తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగారు. ఆయన బరిలో దిగిన తర్వాత పెద్దగా మార్పు రాలేదు. 1,48,000 ఓట్ల తేడాతో మరొక్కసారి వైసీపీ ఈ నియోజకవర్గానికి సంబంధించి తన కంచుకోట అనేటువంటి అభ్యర్థి మారినా కానీ పార్టీ మాత్రం మారలేదు. ఆ సంకేతాలు చాలా క్లియర్‌గా ఉన్నటువంటి పరిస్థితి. బీద మస్తాన్‌రావు రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ చూస్తే సిపిఐ 18,000 ఓట్లు, ఇక నోటా, బీజేపీ ఇవన్నీ కూడా సహజంగా ఉన్నాయి. 2024లో ఇంకా ఏం జరగబోతుంది అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించేసింది. విజయసాయిరెడ్డి వచ్చేసారు. అలానే టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాయిన్ అయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదే వేదిక పైన చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నెల్లూరు లోక్సభ బరిలో దిగబోతున్నట్టుగా ప్రకటించారు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో నిలిచేటువంటి అవకాశాలే 99% ఉన్నాయి. ఏదైనా అనూహ్యమైన పరిణామం జరిగితే తప్పితే. సో ఇక్కడ పోటీ క్లియర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా నెల్లూరు ఓటర్ తీర్పు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కావచ్చు, అర్బన్ నియోజకవర్గం కావచ్చు. అర్బన్ నియోజకవర్గంలో లాస్ట్ టైం స్వల్ప మెజారిటీతో నారాయణ ఓడిపోయినట్టు పరిస్థితి, అంటే అనిల్ కుమార్ యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దాదాపు 50% బలం పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలో ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి విజయసాయి రెడ్డిని అనూహ్యంగా నెల్లూరు బరిలో జగన్మోహన్ రెడ్డి దింపడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించేటువంటి అవకాశం ఉంది. అలానే బరిలో నిలవబోయేటువంటి అభ్యర్థులు ఖరారైన తర్వాత ఈ బలాబలాల విషయంలో ఓటరు నాడి ఏ విధంగా ఉంటుందో కూడా ఆసక్తికరంగా మారింది.